లోకానికి ఉపకారం చేసేటువంటి తన యొక్క శరీరం ఉన్నప్పుడు తన శరీరం పడిపోయే కూడా ఉపకారం చేసేటువంటి ఈ గోమాతని అమ్మని కోసుకు తినే జాతి భూమి మీద ఉండడం అవసరమా? అలాంటి వాళ్ళ భయ్య అనే దరిద్రులు భూమి మీద ఉండడం అవసరమా? అర్థమైంది వచ్చిందో లేదో? అర్థమైందా? కాబట్టి ఆవుని కోసేవాడు, కోయడానికి ప్రోత్సహించేవాడు వాడు మనిషే కాదు. మనిషి కానప్పుడు వాడు ఏ మతం వాడితే కదా? వాడు రామకృష్ణ, వాడు బీఫ్ తింటాడు, వాడు ఇంకో పేరు వాడు ఎవడైతే ఏంటండి? కాబట్టి జీవులలో దైవాన్ని చూడని వాడు భూమికి భారం, వాడు ఏ మతం వాడైనా. ఎందుకని ఇప్పుడు నాకు జస్ట్ ఆ చెరుకు అది తగిలి కొంచెం గుచ్చుకుంది, కొంచెం రక్తం వచ్చింది, నొప్పి వచ్చింది. నీకు నొప్పి వచ్చింది ఇష్టన్నావా? మరి మెడలు కోసేసి వాటి తినకపోతే నీకు పండగే అవ్వకపోతే అది ఏ పండగైనా దండగే కదరా, అది ఏ దైవం అయినా దండగే కదా. చెప్పడం కోసమే జరిగింది స్వామి మీకు. నేను ఎప్పుడూ చెప్తాను, అది తెలివితేటలు చూపించి నేను ఎప్పుడైనా చెప్తాను, ఇది జరగకపోయినా చెప్తాను, ఎప్పుడు చెప్తూనే ఉన్నాను. కాబట్టి మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే భగవద్గీతలో చెప్తారు, ఇతర పురాణాల్లో చెప్తారు, చాణుక్యుడు చెప్తాడు. పండిత అంటే అర్థం ఏమిటంటే అందరూ ఒకసారి చెప్పండి. మాతృవత్పరధారేషు పరద్రవ్యానిలోష్టవ ఆత్మవత్ సర్వభూతాని సపండిత పండిత. అంటే ఏమిటంటే ఎవరైతే తన భార్య కాక ఇతరులందరిలోనూ తల్లిని చూస్తారో, ఎవరైతే ఇతరుల ధనాన్ని మట్టిలా చూస్తారో, ఎవరైతే తనతో సమానంగా అందరినీ చూస్తారో అతన్ని పండిత అని పిలుస్తారు. కాబట్టి ఈ జీవిలో పరమాత్మ ఉన్నాడు, నాకు తగిలిన నొప్పే దానికి వస్తుంది, దానికి నేను గాయం చేయకూడదు అని ఇంగితం కలిగిన వాడిని విద్యావంతుడు అంటారు. అంతేగాని మీరు కాయగూరలు తింటారు, మనం గాయకూర తింటాము అనేటువంటి నీచుడు ఏ యూనివర్సిటీలో చదివితే ఏంటి చెప్పు? నిన్ను ఒక గడ్డి పరక బాధించిందే, నిన్ను ఒక ఫినీస్ బాధించిందే, ఒక అగ్గిపుల్ల వేడి నిన్ను బాధించిందే, మరి నువ్వు ఇలా నీకు ఉపకారం చేసి ఏ అపకారం చేయని ప్రాణిని వాడు ఏ మతం వాడైనా కోసుకు తినేస్తే ఆ జాతి, ఆ మనిషి భూమికి అవసరమా? కాబట్టి గోమాతకి మహానందేశ్వర భగవానికి గుర్తుపెట్టుకోండి. ఆవు హిందువులది కాదు, నేను మళ్ళీ చెప్తున్నా, ఆవు మనుషులది. ఇప్పుడు ఈ మహానందేశ్వర క్షేత్రంలో ఓ కోనేరులో ఎవడైనా ఒంటేరు పోతే ఊరుకుంటామా? మరి ఆనందన్నా గడిదిన్నా యూజెస్లో తిడతాం కదా. ఎందుకని? అది పవిత్రమైంది, అందరూ తాగేది, అందరూ స్నానం చేసేది, తప్పు కదా. అంటే అది అందరిదే కదా. ఆకాశం అందరిదే, నీరు అందరిదే, భూమి అందరిదే, ఆవు కూడా అందరిదే. కానీ నీచులైన వారు ఇదేదో హిందువులకు సంబంధించింది కాబట్టి హిందువుల మీద పగ తీర్చుకోవాలి కాబట్టి పనికిమాల పుస్తకాలు చదివి చంపేస్తుంటారు. గోహత్య జరిగినంత కాలం ఈ భూమి మీద టెర్రరిజం ఉంటుంది. గోహత్య జరిగినంత కాలం ఈ భూమి మీద ఉత్పాతాలు జరుగుతాయి. గోహత్య జరిగినంత కాలం ఈ భూమి మీద కరువు కాటకాలు ఉంటాయి. ఎందుకంటే ఈ భూమిని ఇప్పుడు రక్షించగలిగేది కేవలం గోమాత మాత్రమే. ఎలా? తన నుంచి వచ్చేటువంటి ప్రతి పదార్థంతో భూమి యొక్క సారాన్ని పెంచుతుంది. కాబట్టి ఆవును రక్షించుకోవడం అంటే భూమిని రక్షించుకోవడం, ఆవును రక్షించుకోవడం అంటే ఆరోగ్యాన్ని రక్షించుకోవడం. ఏ మతపు దరిద్రుడైనా సరే అది కూడా ఒక జంతువే అన్నాడా, వాడు రాక్షసుడు. ఎవరికైనా దమ్ముంటే వీడియో కింద వాడి ఒరిజినల్ పేరుతో వాడు ఒక నాన్నకి పుడితే ఆడి నెంబర్ పెట్టండి. ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను, కేవలం కామెంట్లో తిట్టడం కాదు. దమ్మున్నవాడు నా మాట తప్పని నిరూపించండి. గోవు నుంచి వచ్చే మొత్తంతో, గోవు నుంచి వచ్చేటువంటి పేడతో వ్యవసాయం చేస్తే మంచి పంటలు వస్తాయి. ఆ పంట తింటే వాడికి రోగాలు రావు. మన పూర్వీకులు అలా జీవించారు, ఇప్పుడు రోగాలు ఎందుకు వస్తున్నాయి? కాబట్టి మనం మారదాము, గోమాతను రక్షించుకుందాము. భారత్ మాతాకి, గోమాతాకి, మహానందేశ్వర భగవాన్ కి జై శ్రీరామ్.